జనమంతా సేంద్రియ సాగు ఉత్పత్తుల వైపు వెళుతున్నారు. ఫెర్టిలైజర్స్ తో పండించిన పంటను కాకుండా సేంద్రియంగా సాగు చేసిన పంట ఉత్పత్తులను కొనేందుకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. నాణ్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామన్న చైతన్యం ప్రజల్లో పెరిగిపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. దీంతో సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక సాగు విధానం మాత్రమే కాదు, ఒక జీవన తత్వం, ప్రకృతి పట్ల గౌరవం అంటున్నారు. ప్రభుత్వం సహకరిస్తే సేంద్రియ వ్యవసాయం మరింతగా ముందుకు సాగిస్తామంటున్నారు రైతులు. సేంద్రియ వ్యవసాయంపై ఏపీ రైతుల అభిప్రాయాలేంటి? సేంద్రియ సాగు ఎలా చేస్తున్నారు అన్న దానిపై ఐ న్యూస్ రిపోర్టర్ హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పర్యావరణం. పర్యావరణానికి ప్రధానమైనటువంటి కారణం కాలుష్యం ఒక ఎత్తు అయితే కనుక, ఇంకోవైపు వ్యవసాయం, ఎరువులు, పురుగు మందులు అధికంగా వినియోగించి చేసేటువంటి వ్యవసాయంలో జరుగుతున్నటువంటి భూమిలో పెరుగుతున్నటువంటి కాలుష్యం ప్రజెంట్ అటు రైతాంగాన్ని ఇటు సామాన్య ప్రజానీకాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది, ఆందోళనకు కూడా గురి చేస్తున్నటువంటి అంశాలు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది సేంద్రియ ఎరువుల వినియోగం. సేంద్రియ ఎరువుల వినియోగానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినంత వరకు కూడా రైతులకు అవగాహన కల్పించడం ఒక ఎత్తు అయితే కనుక, ప్రజల్లో కూడా సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా లభించేటువంటి ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి అటు పర్యావరణానికి ఇటు మనిషి ఆరోగ్యానికి కూడా పూర్తిగా పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే, ఆచరణ ఎంతవరకు సాధ్యమవుతుంది, రైతుల్లో దీనికి ఉన్నటువంటి అవగాహనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి, రాబోయేటువంటి రోజుల్లో సేంద్రియ వ్యవసాయం పాత్ర ఎలా ఉండబోతోంది? సేంద్రియ వ్యవసాయం ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను పూర్తిగా మళ్లించే దిశగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ఒక ఎత్తు అయితే కనుక, ఇటు భూమి కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని కూడా, పంచభూతాలను కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది సేంద్రియ వ్యవసాయం. అయితే సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత నీటి లభ్యతను ఆధారంగా చేసుకుని రైతులు పంటలు వేయటం ఒక ఎత్తు అయితే కనుక, అదే సమయంలో సేంద్రియ వ్యవసాయం చేయడం కూడా ఒక రకంగా సవాలుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పురుగుల మందు వాడటం ద్వారా రోజుల్లోనే పంట చేతికి వచ్చేసేటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం చేయడం, సేంద్రియ ఎరువులను వాడి సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా కొంతవరకు టైం ఎక్కువైనా కూడా పూర్తిగా కాలుష్యాన్ని కంట్రోల్ చేయటం, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా జరుగుతున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు. ఈ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏపీ విషయానికి వచ్చేసరికి కోస్తా బెల్ట్లో ఒకవైపు వాతావరణం ఒక రకంగా ఉంటుంది, భూమి పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రధానంగా ఎలాంటి వ్యవసాయం ఉంటుంది, సేంద్రియ వ్యవసాయం అక్కడ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, అనంతపురంలో జరుగుతున్నటువంటి వ్యవసాయంకి సంబంధించి మనతో మాట్లాడేందుకు రైతున్నారు, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తుంది ప్రధానంగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి. ఇప్పుడు మీరు మీ ప్రాంతంలో వ్యవసాయం ఎలా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో భాగంగా రాయలసీమలో వాటర్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే నీటి లభ్యత తక్కువ, కెనాల్స్ తక్కువ, కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా వేరుశనగ ఆధారపడుతుంది, అదేవిధంగా హార్టికల్చర్ మీద ఎక్కువ ఉంటాయి. అంటే ఈ యొక్క సేంద్రియ ఎరువులు వాడడం ఎందుకంటే హార్టికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సహజంగా వచ్చేటువంటి పంట పూత కావచ్చు, లేకపోతే మొక్క పెరిగేది కానీ దానికి కూడా ఈరోజు ఫర్టిలైజర్స్ అంటే రసాయనాలు వాడడానికి కారణంగా, అంటే విపరీతమైన రసాయనాలు వాడి దాని రకంగా ఈరోజు తినేటువంటి ప్రజలకు కారకాలు అంటే రకరకాల
ఏదైతే రోగాలు కావచ్చు, రకరకాల క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి వాటిని పడుతున్నారు కాబట్టి వాటిని అన్నింటిని నివారించాలా, వాటిని అన్ని తెలియజేయాలా ప్రజల్లో, అదేవిధంగా రైతులు అవగాహన కల్పించాలని చెప్పి మేము ఈరోజు ఈ యొక్క సహజ అనేటువంటి రైతు సదస్సు నిర్వహిస్తున్నాం. దీని ద్వారా రైతులందరూ కూడా ఒక అవగాహన తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే నేల ఆరోగ్యం అంటే భూమి ఎప్పుడైతే కాలుష్యానికి దూరంగా ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి ఎరువులకి దూరంగా ఉంటుందో ఆటోమేటిక్గా వచ్చేటువంటి రిజల్ట్ వ్యవసాయం చేసినటువంటి అప్పుడు పండేటువంటి కూరగాయలు కావచ్చు, అవసరమైనటువంటి నిత్యావసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కంట్రోల్లో ఉండేటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, మీరు చూసినటువంటి వ్యవసాయానికి సంబంధించి రైతుగా మీకు ఉన్నటువంటి అనుభవం ఎలా ఉంది? దీన్ని ఏ విధంగా మెరుగుపరచాలనేటువంటి ఒక అభిప్రాయం మీలో ఉంది? ముఖ్యంగా మా తాతల కాలం నుంచి కూడా అంటే వ్యవసాయం అనేది మన యొక్క భారతదేశంలో జీవనాధారంగా వ్యవసాయదారుడు అనేది ప్రతి ఒక్క రైతు కూడా అంటే మనం తినే ఫుడ్ రైతు నుంచే మనం పండిస్తున్నాం. కానీ సహజంగా వచ్చేటువంటి ప్రకృతి మనకి ఇచ్చేటువంటి ఏదైతే ఈ యొక్క ఆహారం ఏదైతే ఉందో, పంటలు ఏవైతే ఉన్నాయో క్రమేణా అవన్నీ కూడా వాటి మందులు కొట్టడం కారణంగా దాన్ని ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈరోజు టమాటా అనేది మా దగ్గర మదనపల్లి ఎక్కువ వస్తుంది. ఆ టమాటా పంటకి ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక రైతు న్యాచురల్గా పండేటువంటి పంటని దాని మార్కెట్ కోసం దాన్ని ఎక్కువ రావాలా, పంట దిగుబడి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో విపరీతమైన మందులు కొట్టడం కారణంగా గిట్టుబాటు ధర లేక అంటే రైతులను పెట్టుబడి పెరిగిపోతున్నాయి. ఓ రకంగా ఒకవైపు పంటకు సరైన గిట్టుబాటు ఉండట్లేదు. దీని కారణంగా సహజంగా వచ్చే పంటలు ఏదైతే ఉన్నాయో, న్యాచురల్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈరోజు అంటే కాస్ట్లీ చేసేస్తారు. సో దాంట్లో మార్పు తీసుకురావాలి. దీనికి మార్పు అంటే ప్రజల్లో, రైతుల్లో ఒక అవగాహన కలిగిస్తేనే అది మార్పు వస్తుంది, కానీ ఒకరోజు రాదు. సో ఈ పద్ధతులను రైతులందరినీ మార్పు తీసుకొచ్చే దిశగా మేమందరం కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా మీ రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటర్ స్కేర్సిటీ, వాటర్ వ్యవసాయానికి సంబంధించి చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, రకరకాలుగా వ్యవసాయం చేసేటువంటి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఫాస్ట్గా ఎరువులు వాడకం ద్వారా వచ్చేసేటువంటి పంట రోజుల్లో కళ్ళ ముందు కనిపిస్తుంది. పూత కావచ్చు, కాయ కావచ్చు, నెలల్లో చేతికి కూడా వచ్చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్, అలాంటి కళ్ళకు చూస్తా కూడా ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు వినియోగం ద్వారా రోజుల తరబడి గ్యాప్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించడం ద్వారా రైతులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? అంటే కంపెనీలు చెప్తున్నాయి, కానీ ఒక మనిషి పెరగాలన్నా, ఒక మనిషి జననం రావాలన్నా, ఒక బిడ్డ పుట్టాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి, ఒక పంట పండాలంటే 3 నెలలు వెయిట్ చేయాలి. ఇది సహజంగా ప్రకృతి మనకు ప్రసాదించింది. కానీ కంపెనీల వాళ్ళు రైతుల దగ్గర మార్కెటింగ్ కోసం రకరకాల అంటే మేము మాది కొట్టండి, తొందరగా వచ్చేస్తుంది, మా మందు వాడండి అని చెప్పి రైతులకు లేనిపోయిన అపోహలు కల్పించి వాళ్ళ మార్కెటింగ్ కోసం దాని కారణంగా జరగదు. ఏదైతే ప్రకృతి సహజంగా జరిగే పంట 3 నెలల కాలము, 6 నెలల కాలం అనేది జరుగుతుంది తప్ప వాళ్ళు మందులు కొట్టడం కారణంగా జరగదని చెప్పి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు చెప్పినట్టుగా మీ ఏరియాలో జరుగుతున్నటువంటి వ్యవసాయం ఒక ఎత్తైతే కానీ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్య అనేది కనిపిస్తుంది. ఒకవైపు పర్యావరణం కావచ్చు, ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, భూమిలో ఉండేటువంటి క్రిమి కీటకాలు పెరగడం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో మీరు రైతులకి ఇచ్చేటువంటి సూచన ఎలా ఉండబోతుంది? రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలని మీ అభిప్రాయం ఒక రైతుగా? భారతదేశంలో భూమి ఆధారంగా, ఆధారంగా వ్యవసాయం గత అనేక సంవత్సరాలుగా జరిగింది. ఇక్కడ ఈరోజు గోమాతను ఈరోజు రైతు మర్చిపోతున్నాడు. దీని కారణంగా భూమాత ఆగ్రహిస్తుంది. కనుక ఈరోజు ముందు కాలంలో రైతు పంట పెట్టేకి వెళ్తే భూమి పూజ చేసి తన అక్కడ ఉండేటువంటి అన్ని పూజించిన తర్వాత పంట పెట్టేవాడు. కానీ ఈరోజు ట్రాక్టర్లు అంటే యాంత్రికీకరణ కారణంగా ఆ దాంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కనుక వీళ్ళందరూ కూడా ఈరోజు భూమాతను గుర్తుపెట్టుకోవాలా, అదే గోమాతను గుర్తించుకొని మనం తిరిగి మన యొక్క పాత ఏదైతే రూట్స్ ఉన్నాయో వాటికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక వ్యవసాయం ప్రజెంట్ పూర్తిగా కాలుష్యం మారుతున్నటువంటి నేపథ్యంలో సొంతంగా ఎరువులను తయారు చేసుకోవడం ఒక ఎత్తు అయితే కనుక సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం ఒక ఎత్తు, ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా తీసుకునేటువంటి ఆహారానికి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను పూర్తిగా ఆ మనిషి ఆరోగ్యానికి పూర్తిగా దగ్గర అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పాత రోజులు అయినప్పటికీ కూడా అవే మంచి రోజులు. ఇప్పుడున్నటువంటి రోజుల్లో స్వయంగా ఎరువులు తయారు చేసుకోవడం ద్వారానే రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా అటు గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఇటు ప్రజల ప్రాణాలకు సంబంధించి అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా బయటపడడానికి కూడా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి అంశమే కీలకంగా మారబోతుందనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తోంది. సేంద్రియ వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది సేంద్రియ ఎరువులకు సంబంధించి. ప్రధానంగా భూమి, గోమాతకు సంబంధించినంత వరకు కూడా వచ్చేటువంటి వ్యర్థాలు ప్రజెంట్
కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో గోమాతను వినియోగించుకోవడం ద్వారా వచ్చేటువంటి ఎరువులకు సంబంధించినటువంటి అంశం సేంద్రియ ఎరువుల దిశగా ముందుకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున సేంద్రియ వ్యవసాయానికి ప్రజెంట్ డిమాండ్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశం కావడంతో దీనిపైన ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువుల తయారీకి సంబంధించినటువంటి అంశాలపైన విస్తృతమైనటువంటి ప్రచారాలు, అవగాహన కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు పలువురు రైతులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవైపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, అయినప్పటికీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ అవన్నీ కూడా వచ్చి కూడా పెద్ద ఎత్తున ఎరువులకు సంబంధించినటువంటి అంశాలపైన చేస్తున్నటువంటి ప్రచారం నెలల్లో 20 రోజులు 30 రోజుల్లో వచ్చేస్తుంది, పంట చేతికి వచ్చేస్తుంది. కానీ దానివల్ల జరిగేటువంటి కాలుష్యం ప్రజారోగ్యానికి సంబంధించి ఎలా చూడాలి దీన్ని? నా పేరు వెంకటేశ్వరరావు, రైతు నేస్తం ఫౌండేషన్ ఫౌండర్ని. గత 60 సంవత్సరాల ముందు చూసినట్లయితే మన దేశంలో ఎటువంటి రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ వేయకుండా పంటలు పండేవి. ఆనాడు దేశ ప్రజల కంటే ఆవులు ఎక్కువ ఉండేవి, పశువులు ఎక్కువ ఉండేవి. దాని ద్వారా వచ్చే మలమూత్రాలతోటి మనం వ్యవసాయం పండించేవాళ్ళం. పంటలు బాగా పండేవి, ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అయ్యాయి, దిగుబడులు కూడా బాగా వచ్చాయి. ఆనాడు అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖంగా హాయిగా ఉన్నారు. అయితే గ్రీన్ రెవల్యూషన్ పేరుతోటి మనం అత్యధికంగా దిగుబడులు సాధించాలి, ఇంకా ఎక్కువ దిగుబడులు రావాలి, ఆహార భద్రత కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇతర దేశాల నుంచి వంగడాలను దిగుమతి చేసుకోవడం, ఇంకా దిగుబడులు ఎక్కువ సాధించాలని దాంతో ఫర్టిలైజర్స్, పురుగు మందులు అవన్నీ కూడా వేసి అత్యధిక దిగుబడులు సాధించాము, ఆహార భద్రత తీర్చుకున్నాం. అయితే దాంతోపాటు ప్రజలకు అనారోగ్య సమస్యలు, అలాగే భూమి అనారోగ్యం కూడా స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే విపరీతమైన ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వలన భూమి కాలుష్యం, అలాగే వాతావరణ కాలుష్యం రెండు కూడా దారుణంగా పడిపోయాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 10-15 సంవత్సరాలుగా అనేక మంది శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ మన వ్యవసాయంలో పురుగు మందులు వాడకుండా ఆరోగ్యకరమైన పంటలు ఎలా పండించుకోవాలో కూడా చెప్తా ఉన్నారు. అంటే కేవలం గోమూత్రం, పేడతోటి మనం మంచి ఆహార దిగుబడులు సాధించుకోవచ్చు, భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, పశుపక్షాదులను కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో అనేక రకాల పద్ధతుల్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన దేశంలో సుభాష్ పాలేకర్ గారు, అలాగే ఫుకువోకా, భాస్కర్ సావే, ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని పాటించి రైతులకు కూడా తెలియజేస్తున్నారు. అయితే రైతులు ఇంకా, ఎందుకంటే మన దగ్గర పశువులు లేవు, గోవులు లేవు, దాని ద్వారా వచ్చే మలమూత్రాలతోటి మనం ఎరువులు తయారు చేయాలంటే సరైన సౌకర్యాలు లేవు. గ్రామాల్లో ఈ పశుసంపద కూడా తగ్గిపోతూ ఉంది రాను రాను. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అండగా ఉండి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే సేంద్రియ ఎరువులు తయారీ దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి రైతులు కనుక అందించగలిగితే ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు వస్తారు. అంటే మీరు చెప్పండి, అంటే మీ అనుభవంలో ఇంతవరకు జరిగినటువంటి వ్యవసాయం ఒక ఎత్తి అయితే కనుక ఇప్పుడున్నటువంటి కెమికల్స్కి సంబంధించినటువంటి పురుగు మందులకు సంబంధించిన అనారోగ్య పరిస్థితులు ఒక ఎత్తుగా కనిపిస్తుంది. మీ అనుభవంలో మీరు చూసినటువంటి వ్యవసాయం ఎలా ఉంది? ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి? నేను 56 సంవత్సరాల క్రితం వ్యవసాయంలోకి వచ్చాను. ఆ రోజున రసాయనిక ఎరువులు లేవు, చేను నాట్లు వేసుకుంటాం, కలుపు తీసుకుంటాం, కోసుకుంటాం. ఇది ఆ రోజు పరిస్థితి. దురదృష్టవశాత్తు ఎక్కువ అని చెప్పి మనం ఒక ద్వారంలోకి వెళ్ళిపోయాం. దానికంటే ప్రధానమైనది ఏంటంటే నా అనుభవం, పెద్దలందరికీ కూడా ఆ రోజు రైతులందరికీ కూడా భూమి పట్ల ఒక గౌరవం, ఒక మమకారం, ఒక ఆపేక్షత ఉండేది. కనుక దాన్ని సారవంతం చేయాలని ఒక అధ్యక్షతోటి వారు పనిచేసేవారు. క్రమక్రమేపీ ప్రభుత్వం అవసరాలు పెరిగినాయి, నూతన తరం వచ్చింది. రెండోది, మనం వ్యవసాయాన్ని కించిపరుచుకుంటూ వచ్చాం. కనుక నాకు వ్యవసాయం అంటే ప్రాణం. సరే, కొద్దిగా రసాయనిక ఎరువు, పురుగు మందులు వాడేవాడిని. ఒక 20 సంవత్సరాల క్రితం దేశవాళీ ఆవు ద్వారా వ్యవసాయం చేస్తే లాభదాయకమని కొన్ని ప్రయోగాలు నేను చూసి వచ్చాను. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని, భారతదేశం మొత్తం తిరుగుతూ ఉంటాను. ఆ నమ్మకంతో గోశాలు పెట్టి గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టాం. ఖర్చు తగ్గింది, స్థిరంగా ఉంది, క్రమక్రమేపీ పంట పెరుగుతూ వస్తుంది. నేను పండించిన భూములు ఏది తిన్నా సరే 20 రోజుల నాటికి జవాబు చెప్తుంది. ఉదాహరణకి ధాన్యాన్ని ముడిబియ్యం అంటాం, బ్రౌన్ రైస్, అది తింటా ఉంటే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. కనుక రెండవది, ఇవాళ డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేదు. గాలి, నీరు, ఆహారము, భూమి సర్వనాశనం చేసుకున్నాం. దీనికి ప్రత్యామ్నాయం లేదు. మళ్ళీ ప్రకృతి ఆధారంగా, ప్రకృతిలో ఆవు చాలా అవసరం, ఇటు ఆరోగ్యపరంగా, ఇంట్లో కానీ పర్యావరణానికి కానీ. కొంతమందికి ఆవు ఉండదు, మరి ఏమిటి అంటే పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవచ్చు. రెండవది, అందులో ఒట్టిగడ్డి ఉంది, దాంట్లోనే వేసుకోవచ్చు. చెరుకు తోట ఉంది, దాంట్లో చెత్త దాంట్లోనే కుల్లబెట్టుకోవచ్చు. దాంతోపాటు ఆనందం పిండి, వేపపిండి, ఇట్లా ప్రత్యామ్నాయాలు రొట్టెలు వేసుకొని పండించుకోవచ్చు. కనుక ఇది శాశ్వతమైనది.
కేవలం 60 సంవత్సరాల్లో ఇవాళ పంజాబ్ ఉంది. ఆ పంజాబ్లో బఠిండా జిల్లాలో 60 బస్తాలు పండింది 18-20 బస్తాలకు వచ్చేసింది. 60% భూములు పాడైపోయినాయి. ప్రతి ఇంట్లో క్యాన్సర్ రోగి. ఇప్పుడు మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి. ఏం సాధించినప్పుడు నాది 77 వయసు, రోగం లేదు, రుష్టి లేదు. ఇవాళ కూడా నేను చేలో పని చేస్తాను 2-3 గంటలు. నాకు అది ప్రాణం కనుక ఇష్టంతో చేస్తున్నాను. నా సరుకులు దేశం అంతా వెళ్ళిపోతున్నాయి. నా లక్ష్యం ఏంటంటే మామూలుగా 80 బస్తాలు పండించినోడు ఎంతో, నా 2 పంటలు కలిసి 45-50 పండించిన అంత డబ్బులు నాకు వస్తున్నాయి. కానీ పర్యావరణం కాపాడుకుంటున్నాం, నీటిని కాపాడుకుంటున్నాం, భూమిని కాపాడుకుంటున్నాం. కనుక రైతు మారటానికి చాలా సమయం పడుతుంది. కేవలం గో ఆధారిత వ్యవసాయం చేసి దీన్ని నేను అమ్ముకోగలుగుతున్నాను. సమయం పట్టింది మీడియా కానీ, ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ కానీ, సైంటిస్టులు కానీ, రైతులు కానీ. కనుక ఇదే మార్గం. ఆ మార్గం చాలా అవసరమైంది. ఆ రకంగా మేము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అని ఒకటి పెట్టాం. దాని రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యత ఉంది. కనుక దాని పని మీద ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అంటే ఒకవైపు పురుగుల మందులు పెద్ద ఎత్తున వినియోగం, మల్టీనేషనల్ కంపెనీస్ రావడం, పోటీ పెరిగిపోవడం, దీనివల్ల రైతుల్లో పూర్తిగా గందరగోళమైనటువంటి పరిస్థితులు రావడం, రిజల్ట్ పూర్తిగా అనారోగ్య పరిస్థితులు దాపురిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భూమి కూడా సారాన్ని కోల్పోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలా చూడాలి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో? రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయి అనుకో? అసలు ఎలా దారితీస్తాయి అనేది మనం చెప్పే ముందు నాయకులు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ జనం గురించి ఆలోచించే నాయకుడే మనకు కావాలి. ఆ నాయకుడు ఈరోజు మనకి దొరకడం మన అదృష్టం. దేశ ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు మనకు దొరకడం అనేది మన భారతదేశం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈరోజు మనిషి ప్రాణం చాలా విలువైనదిగా భావించి మనుషులు బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలని ఏదైతే నరేంద్ర మోడీ గారు తలపెట్టారో ఈ యొక్క సహజ సిద్ధమైన సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రజలకు అందించాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ రకమైనటువంటి కార్యక్రమంతో గో ఆధారిత న్యాచురల్ ఫార్మింగ్ అనేది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దానికి చాలా రకాలైనటువంటి సబ్సిడీలు కూడా అందించడం జరుగుతుంది. అయితే ఆ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఒక కార్యక్రమం తలపెట్టాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా రోగాలు ఎక్కువైపోతున్నాయి. మనం తినే ఫుడ్లో కూడా కెమికలైజేషన్ ఎక్కువైపోవడం వల్ల ప్రతి పుట్టిన పిల్లవాడి కాడి నుంచి ముసలివాడి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇట్లాగా మనం దీన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వైపు కార్యాచరణ అనేది మన నరేంద్ర మోడీ గారు తలపెట్టారు. చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే కనుక దాన్ని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా ఇటు భూమిలో పెరుగుతున్నటువంటి కాలుష్యంతో పాటు మనుషులు అనారోగ్యానికి, ప్రజానీకమంతా కూడా అనారోగ్యానికి గురి కాకుండా రకరకాలైనటువంటి వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే కనుక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో స్వయంగా ఎరువులు తయారు చేసుకోవడం సహజసిద్ధంగా, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఈ రెండు ప్రధానమైనటువంటి అజెండాతో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువులు, గోమాత ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వ్యవసాయానికి వినియోగించుకోవడం ద్వారా వచ్చేటువంటి లాభాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ పేరుతో వాతావరణం, వాయు కాలుష్యం, పంచభూతాలన్నీ కూడా పూర్తిగా కాలుష్యాన్ని బారిన పడేటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో సేంద్రియ ఎరువుల దిశగా సాగేటువంటి ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేది ప్రజెంట్ ఏపీలో ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే శ్రీకాకుళం, అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రీకాకుళం వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం, రాష్ట్రంలో కీలకమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి రైతాంగం దీనిపైన ఎలా మాట్లాడుతున్నారు, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి చెప్పండి. ఎలా చూడాలి ఇప్పుడు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి, గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి అంశాలు, మీ అభిప్రాయం అక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఎలా ఉంది? శ్రీకాకుళంలో 90% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను. కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే ప్రకృతి వ్యవసాయం మీద అప్పుడు పాతకాల పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు పూర్వము. రాను అదేమైందంటే ఈ కెమికల్ యూజ్ చేయడం వల్ల భూమాత సారం కూడా తగ్గిపోయి ఇటు వ్యవసాయంలో కానీ ఇటు ఆరోగ్య విషయంలో కానీ చాలా పెను మార్పులు సంభవించాయి. వాటిని మళ్ళీ అరికట్టని ఉద్దేశంతో అంతమంది కూడా రైతులు పెద్ద ఎత్తున సేంద్రీయ వ్యవసాయం పైన మొగ్గు చూపుతున్నారు.
ఈ గోమాత ప్రతి రైతు కూడా పాడి అనేది చాలా అవసరం. ఈ పాడి వల్ల అటు భూమాతకి అలాగే మనుషుల యొక్క మానవుల యొక్క ఆరోగ్యానికి కూడా అది మనుగడకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసమేంటే శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకుంటున్నప్పటికీ అవగాహన కల్పించిన ఉద్దేశంతో మా బోటి వాళ్ళందరూ కూడా రైతులకు అవగాహన కల్పించాలి, సేంద్రీయ వ్యవసాయం పైన వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళ నుంచి ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే లేనిపోయినటువంటి రోగాలు ఈ కెమికల్స్ వల్ల వాటి వల్ల వస్తున్నాయి కాబట్టి వాటిని మనం తగ్గించుకోవాలంటే ముందుగానే మన ఆరోగ్య సమస్యలని రాకుండా చేసుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి అందరిలో కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళను చదువు లేని వాళ్ళు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఏవైతే ఉన్న ఉత్పత్తులు ఉన్నాయో ఉత్పత్తులు వాడడానికి పెద్ద ఎత్తున మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి రానున్న రోజులు ఇంకా పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా ఆ రైతులకి ఇటు ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను వాళ్ళకి చేయూత ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా సేంద్రీయ వ్యవసాయం పైన అవగాహన పెంచుకోవాలి, పెద్ద ఎత్తున పాడి పెంచాలి, సేంద్రీయ ఎరువులను సేంద్రీయ పద్ధతిని వ్యవసాయం సాగించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి సంబంధించి కెమికల్స్కి సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం చేయడం అంటే కొంతవరకు టైం కావచ్చు, కొంతవరకు రిస్క్ కావచ్చు, ఎరువుల లభ్యత కావచ్చు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున సమస్యగా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ప్రభుత్వాలు ఈ వైపుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఒక రైతుగా మీ అభిప్రాయపడుతుంది? ప్రభుత్వాలు రైతులకు ఎటువంటి సువిధ ఇవ్వాలంటే ఫస్ట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ఆవులు పెంచితే ప్రతి రైతుకు కూడాను నెలకి 1500 ఇస్తున్నారు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ కూడాను మనకు రైతుకి ప్రోత్సహించాలి, గోవుల్ని రక్షించడం ఒకటోది, రెండోది ఏంటంటే గోమాతలను కూడాను ప్రతి రైతు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం, వ్యవసాయానికి ఉన్నటువంటి పరిస్థితులు గడ్డు పరిస్థితులు ఒకవైపు అయితే కనుక సేంద్రీయ వ్యవసాయం జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి సమస్యలు మీ అనుభవంలో ఒక రైతుగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో దీన్ని అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక రైతుగా మీరు అభిప్రాయపడుతున్నారు? ఈరోజు ప్రజలు ప్రభుత్వాలు పట్టించుకుపోవడం అయితే అనేవి ఏ కారణంగా కెమికల్స్కి అంటే ఎరువులకు అలవాటు పడిపోయారు. దానివల్ల ఏంటంటే భూసారము పూర్తిగా క్షీణించి రైతు పెట్టుబడి కూడా రాకుండా కొనారైపోయిన పరిస్థితి వచ్చింది. దానికి పెద్ద మనసుతో ప్రభుత్వాలే చొరవ చూపించి ఈ సేంద్రియ ఎరువులు ఏంటంటే అంటే గవర్నమెంట్ కార్యక్రమం ద్వారా సేంద్రియ ఎరువుల ఉపయోగము, వాటి వల్ల ఆరోగ్యము, ప్రజల ఆరోగ్యము దేశ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వమే నడుం కట్టుకుని ముందుకు తీసుకెళ్ళాలి. చాలా స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు అమ్ముతున్నాయి, కానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. కెమికల్స్కి అలవాటు పడిపోయారు, రసాయనిక అలవాటు పడిపోయి దిగుబడి తగ్గిపోయి భూసారం పూర్తిగా పోయింది. ఈ భూసారం పోయినందుకు ఏంటంటే సేంద్రియ ఎరువులనే మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఆరోగ్యము, తర్వాత ఏంటంటే దేశానికి అభివృద్ధి, రైతే రాజు, దేశానికి రైతు వెన్నెముక. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మొత్తమే చూసుకుంటే కనుక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా రైతులకు అవగాహన కల్పించడం, ఎరువులకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా శాస్త్రీయంగా అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం ద్వారా, ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఇటు గ్లోబల్ వార్మింగ్, భూమిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని పక్కన పెట్టడం, అదేవిధంగా ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులను పెంపొందించేందుకు రైతులకి సపోర్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్, అవగాహన కల్పించాల్సిన పరిస్థితులు మరింత ఎక్కువగా ఉన్నాయన్నది కూడా రైతాంగం అభిప్రాయంగా మనకు కనిపిస్తోంది. సేంద్రియ వ్యవసాయానికి అవసరమైనటువంటి కీలకమైనటువంటి అంశం సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే కనుక ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రైతాంగానికి అవగాహన కల్పించడం ఒక ఎత్తు అయితే కనుక అవసరమైనటువంటి ఎరువులను అందుబాటులో ఉంచడం మరో రకమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య కీలకంగా మారుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మొత్తం ఎరువులకు సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో తయారు చేసినటువంటి ఎరువులు, పురుగు మందులకి దూరంగా ఉండేటువంటి ఎరువులు, ఇవన్నీ కూడా ప్రజెంట్ రైతాంగానికి దీనిపైన అవగాహన కల్పించేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా రైతుల్లో ఉన్నటువంటి
భయం ప్రధానంగా మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి పోటీ కావచ్చు. ఈ పోటీ ద్వారా రైతులు తీవ్ర నష్టాలు పోతున్నటువంటి నేపథ్యంలో కీలకంగా ప్రజారోగ్యం కూడా ప్రాణాల మీదకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో భూమిలో సారాన్ని పోషించాలంటే కనుక, భూమిలో ఉన్నటువంటి వనరులను కాపాడుకోవాలంటే కనుక సేంద్రియ ఎరువుల్ని ప్రోత్సహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో దీన్ని అధిగమించాల్సినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక రైతుగా మీ అభిప్రాయం ఎలా ఉంది? నా పేరు ఉమామహేశ్వరం అండి, మాది శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడు దీన్ని అధిగమించడంలో ప్రభుత్వం కీలక బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పుడు 30 నుండి 40 సంవత్సరాలు ఈ కెమికల్ ఫుడ్స్ తినడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురయ్యి హార్ట్ స్ట్రోక్ ఇలాంటి రావడానికి ముఖ్య కారణం మన కెమికల్ ఫుడ్సే. నెక్స్ట్ భూసారం కూడా మనకు పూర్తిగా తగ్గిపోయిందండి. ఈ భూసారాన్ని పెంచడం కోసం మనం ఏంటంటే ఇలాంటి కెమికల్ లేనిది న్యాచురల్ అనమాట. ఇది మట్టి. ఈ మట్టిని వాటర్లో వెళ్ళేటప్పుడు ఈ మట్టి ఇది వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా మన ల్యాండ్లోకి, దాంట్లో కలిపితే ఇది భూమి యొక్క సారాన్ని పెంచుతుంది. ఇది న్యాచురల్ అనమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే అధిక ఉత్పత్తి కావాలనే ఆలోచనతో ఒక ఎకరాకి 40 నుండి 50 బస్తాలు ధాన్యం దిగుబడి కావాలని ఒక ఆలోచనతో ఏం చేస్తున్నామంటే యూరియా, డిఏపి, గ్రోమోర్ అనేది కెమికల్ని అధిక మొత్తంలో వాడుతున్నాం. దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది కానీ అది తినడం వల్ల చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. చాలామంది ప్రాణాలను కూడా సగంలో పోయే కారణం ఏంటంటే మనం అధికంగా వాడే యూరియా, డిఏపి, గ్రోమోర్ ఇలాంటి వాడడం వల్లే అవుతుంది. అందువల్ల గవర్నమెంట్ వారు ఏం చేశారంటే మా అలాంటి రైతులందరికీ ఇక్కడికి రమ్మని చెప్పి ఈ న్యాచురల్ వ్యవసాయాన్ని ఇలా ఎలా వాడాలి ఏంటి, ఇది యూరియాలా ఉంటుందండి. ఇలాంటిది ఒక ఎకరాకు వాడామంటే మనకు సేమ్ ఉత్పత్తి వస్తుంది, దిగుబడి కూడా సేమ్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నారంటే కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నారు. అలాంటి వాడకుండా ఇలాంటి సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయాన్ని పండించి ఇది కూడా మనకి సేంద్రియ ఎరువుల ద్వారా మనకి ఇది చిల్లీ పౌడర్ అండి, సేంద్రియ ఎరువుల ద్వారా తయారు చేసిందనమాట. దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ లేదు. ఉత్పత్తి తగ్గుతుంది కానీ మనకి దీనివల్ల చాలా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యంగా ఉంటుంది. ఇగో సేంద్రియ వ్యవసాయం ద్వారా తయారు చేసినటువంటి చుక్కకూర ఇది ఓన్లీ సేంద్రియ ఎరువులు అంటే పశువుల యొక్క మలమూత్రాల ద్వారా దీన్ని మనం తయారు చేస్తాం. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటిది. దీని కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఆరోగ్యం అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఇది చుక్కకూర, పుదీనా, నెక్స్ట్ పత్తి నూనె ఇది కూడా సేంద్రియ ఎరువుల ద్వారా మనం తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ వాడడం వల్ల సీతాఫలాలు దీంట్లో ఎటువంటి కెమికల్ కూడా లేదు సార్. ఇప్పుడు మనకి బయట మార్కెట్లో దొరికే ప్రతి ఫ్రూట్ కూడా కెమికల్ కలుపుతున్నారు. అది మనకు కూడా తెలియట్లేదు. కానీ ఇలాంటివి ఏంటంటే ఎటువంటి కెమికల్ లేకుండా మనం చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఇది. మొత్తమే చూసుకుంటే కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకుకూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్కి సంబంధించి కారపొళ్ళు కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, పూర్తిగా కూడా ఇవంతా కూడా సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువుల ద్వారా పండించినటువంటి పంటలు. ఈ పంటలకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్తిగా ప్రజారోగ్యానికి అనుకూలమైనటువంటి ఫుడ్గా చెప్పుకోవచ్చు. పూర్తిగా సాంప్రదాయమైనటువంటి ఎరువుల విధానం, ఎరువులు తయారు చేసుకొని వాటిని భూమిలో వేసిన తర్వాత వ్యవసాయానికి అవసరమైనటువంటి పోషణకి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఈ రకమైనటువంటి సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి వచ్చినటువంటి డిమాండ్లో భాగంగా పూర్తిగా వంటకి కావచ్చు, పూర్తిగా పప్పు దినుసులకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారానికి సంబంధించి వస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి పంట ఇదంతా కూడా దీన్ని వినియోగించడం ద్వారా ఇదంతా కూడా పూర్తిగా శాస్త్రీయంగా పద్ధతి ప్రకారం వ్యవసాయానికి సంబంధించినంత వరకు కూడా అవసరమైనటువంటి పూర్తి బాధ్యతతో తీసుకున్నటువంటి చర్యలు. అందులో భాగంగానే ప్రజెంట్ ఈ పెద్ద ఎత్తున వచ్చినటువంటి డిమాండ్కి సంబంధించి సేంద్రియ ఎరువులకు సంబంధించి వచ్చినటువంటి డిమాండ్లో భాగంగా అవగాహన కల్పించడంలో భాగంగా జరిగినటువంటి ప్రచారంలో భాగంగా వచ్చినటువంటి వరి వంగడాలు మొదలుకొని పూర్తిగా ఇంట్లో వినియోగించేటువంటి పప్పు దినుసులు, ఆకుకూరలు, ఇంట్లో సాధారణంగా ఉపయోగించేటువంటి కారపొడులతో సహా ఈ మొత్తం వ్యవసాయానికి సంబంధించి జరిగినటువంటి ప్రచారం ఒక ఎత్తు, సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి సో మొత్తమే చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ప్రచారానికి సంబంధించినంత వరకు కూడా సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ విధానంలో జరిగినటువంటి ఒక సాగు ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా
ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి లాభాలు పూర్తిగా గ్లోబల్ వార్మింగ్ నుంచి కూడా మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా రైతాంగం కూడా ఎరువులను వినియోగించి పురుగు మందులకు దూరంగా వ్యవసాయాన్ని నడిపించడానికి అవసరమైనటువంటి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఈనాటి ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.